శ్రీరాముడు జన్మించిన కొద్ది కాలంలోనే ఆయన జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బాల్యం నుంచే వేదశాస్త్రాలను, ధనుర్విద్యలను నేర్చుకుంటూ పెరిగారు. ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులు, పురోహితులతో కలిసి తన కుమారుల వివాహ ప్రస్తావన కోసం సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. అప్పుడు దశరథుడు విశ్వామిత్రుడిని స్వాగతించి అతనికి మర్యాదలు చేసి అతని రాకకు గల కారణం ఏంటి అని అడిగారు. ఆ మాటలకు బదులుగా విశ్వామిత్రుడు, నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను. ఆ యజ్ఞానికి మారీచ, సుబాహులు ఆటంకం కలిగిస్తున్నారు. నేను యజ్ఞ దీక్షలో ఉన్నందున వారిని శపించలేకపోతున్నానని దశరథునికి చెప్పాడు. ఆ యాగరక్షణ కొరకు శ్రీరాముని తన వెంట పంపమని కోరాడు. ఆ మాటలు వినిన వెంటనే దశరథుడు భయంతో చేతులు జోడించి విశ్వామిత్రునితో, స్వామి, నా రాముడు కేవలం 16 ఏండ్లుగానే నిన్నని చిన్న బాలుడు. అంత పెద్ద రాక్షసులతో ఎలా పోరాడగలడు? నా రాముని విడిచి నేను ఉండలేను. అంతగా అవసరమైతే నేను మీతో పాటు ఆ యజ్ఞ రక్షణకు వస్తానని కోరాడు. ఆ మాటలను వినిన విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న వశిష్ఠ మహర్షి ఆ కోపాన్ని గమనించి ఇలా విశ్వామిత్రుని ఆజ్ఞను పాటించకపోవడం మంచిది కాదని రాముడిని విశ్వామిత్రునితో కలిసి పంపమని దశరథుని కోరాడు. వశిష్ఠుని ఆజ్ఞను అనుసరించి దశరథుడు కౌసల్య, రామలక్ష్మణులను ఆశీర్వదించి విశ్వామిత్రునితో పంపారు. విశ్వామిత్రునితో అడవిలోకి అడుగుపెట్టిన రామలక్ష్మణులు తమ జీవితంలో మొదటి యుద్ధాన్ని ఎలా ఎదుర్కొన్నారో మనం తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.